జై హింద్, జై భారత్. నా భారతీయులందరికీ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. అలహాబాద్ హైకోర్టు గైడ్లైన్స్ ఉంది. మీరు మీ మీద ఎలాంటి లోన్ ఉన్నా, మీ మీద ఎలాంటి అప్పు ఉన్నా, అది మీ బైక్ మీద కావచ్చు, మీ బండి మీద కావచ్చు, మీ ఫ్యాక్టరీ మీద కావచ్చు, మీ ఇల్లు మీద కావచ్చు, మీ దుకాణం మీద కావచ్చు, మీ ప్రాపర్టీ మీద కావచ్చు, మీ పొలం మీద కావచ్చు, మీ ఇంకా ఎలాంటి బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ లోన్ కావచ్చు, పిల్లలకు చదివిస్తే ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడా కావచ్చు. అయితే ఈ అలహాబాద్ హైకోర్టు 350 యాచికలకు పిటిషన్లకు రద్దు చేసింది. ఎందుకంటే ఈ లోన్ కంపెనీస్ అంతా ఒక్క సైడు సంతకాలు పెట్టుకున్నారు, ఒక్క సైడు మొత్తము డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ అలా పిటిషన్కి హైకోర్టు కొట్టేసింది. అయితే నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ మీద ఎలాంటి అప్పు ఉన్నా, మీ మీద ఎలాంటి లోన్ ఉన్నా, మీరు ఒక్క ప్రాబ్లంలో పడి లాక్డౌన్ తర్వాత, కరోనా తర్వాత, బిజినెస్ లాస్ అయ్యి, జిఎస్టీ తర్వాత ఎలాంటి ప్రాబ్లం మీకు వచ్చి మీరు లోను కట్టలేకపోతే మీరు ఇబ్బంది పడాల్సింది అవసరం లేదు, మీరు బాధపడాల్సింది అవసరం లేదు, మీరు ఎలాంటి తప్పు అడుగు వేయాల్సింది అవసరం లేదు. ఎందుకంటే మనకు సంవిధానంలో, మనకు కోర్టు సంవిధానము మన తరపున ఉంది, మన సైడ్ ఉంది, మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అన్ని కోర్టులు హెల్ప్ చేస్తున్నాయి, అన్ని సంవిధానంలో రాసిన ఆర్టికల్లో మనకు సపోర్ట్ ఉంది, మనం ఫ్రీడమ్ ఉన్నాం. కాబట్టి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రకాలుగా మార్గాలు ఉన్నాయి, మనము అప్పుతో బయట ఎలా వెళ్ళగలుగుతాము అని. అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి తప్పు అడుగు వేయాల్సింది అవసరం లేదు, ఎలాంటి తప్పు ఆలోచనలు కూడా మీ మైండ్లోకి, మీ దిమాగ్లోకి తెచ్చుకునేది అవసరం లేదు. ఎందుకంటే మధ్యవర్తిగా మేము మధ్యలోకి వచ్చి మీ లోన్ని కాంప్రమైజ్ చేపిస్తున్నాము, మీ లోన్ని రైట్ ఆఫ్ చేపిస్తున్నాము, మీ లోన్ని జీరో చేపిస్తున్నాము. మీరు ఎలాంటి తప్పు అడుగు వేసుకోవాల్సింది అవసరం లేదు. మేము చాలామందికి ఇప్పటిదాకా భారతదేశంలో 15 లక్షల మందికి మేము హెల్ప్ చేసినాము. ఎస్పెషల్గా తెలంగాణలో మేము ఇప్పటిదాకా 10 నుంచి 12,000 మందికి హెల్ప్ చేసినాము. ఎవ్వరికి కూడా ఇప్పటిదాకా ఇల్లుకు తాళం పడలేదు, ఇల్లు ప్రాపర్టీ సీల్ చేయలేరు, బండ్లు వెహికల్ సీల్ చేయలేరు. ఎందుకంటే మాకు ఆ యుద్ధం దొరికింది. ఎలా పెద్దోళ్ళది లోన్ని మాఫ్ చేశారో, లోన్ని రైట్ ఆఫ్ చేశారో, లోన్ని రద్దు చేశారు. అడానీ, అంబానీ, నీలం మోదీ, నీలం జోషి, సుభాష్ చంద్ర ఇలా ఎంచుకుంటా పోతే 100 పేర్లు ఉన్నాయి. వీళ్ళది లోన్కు కోట్ల లోన్కు ఎలా రైట్ ఆఫ్ చేశారో, ఎలా మాఫ్ చేశారో, ఇలా లోన్ని రద్దు చేశారో ఆ ఆయుధ్యం మాకు దొరికింది, మా దగ్గర ఉంది. మా అడ్వకేట్స్ దగ్గర, మా లీగల్ టీమ్స్ దగ్గర ఈ మొత్తం కథ ఇంత మొత్తం మా దగ్గర, వీళ్ళు చేసే సినిమా మొత్తం మా దగ్గర రిలీజ్ అయిపోయింది. అందుగురించే మీరు ఎలాంటి బాధపడాల్సింది అవసరం లేదు, మీరు ఎలా తప్పడగేయాల్సింది అవసరం లేదు. మీ మీద లోన్ ఉంది, మీరు లోన్ కట్టలేకపోతుర్రు, మీరు ఇబ్బంది పడుతుర్రు, మీకు రికవరీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుర్రు, మీకు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుర్రు. మీ లోన్ ఉన్నదని మీకు ఇల్లుకు తాళం వేస్తామని, మీ ఇజ్జత్ తీస్తామని, లేకపోతే మీకు బజార్లో గుంజుతామని, మీకు కోర్టుకు గుంజుతామని, మీకు పొల్యూషన్లో పెడతామని, మీకు జైలుకి వేస్తామని, మీకు ఎలాంటి కూడా బెదిరింపు కాళ్ళు చేస్తే, మీకు బెదిరిస్తే, మీకు ఎలాంటి ఇబ్బంది పెడితే, మీ చుట్టుపక్కలకు, మీ గల్లీలో, మీ ఊర్లో వచ్చి ఇజ్జత్ తీస్తే మాకు ఒక్కసారి ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ కూడా ఈ యూట్యూబ్లో ఇస్తాం, ఫేస్బుక్లో ఇస్తాం, మళ్ళీ అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మేము పెడతాం, ఫోన్ నెంబర్ పెడతాం. మాకు ఒక్కసారి కాల్ చేయండి. మీరు ఎలాంటి తప్పు అడుగులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాతో కలిసిన తర్వాత, ఒక్కసారి కలిసి లీగల్గా మీకు ఒకసారి అడ్వైస్ తీసుకున్న తర్వాత, ఒక్కసారి మాతో కలిసి విచారం చేసిన తర్వాత, మీ మైండ్లో ఉన్న అప్పు భారం, మీ మైండ్లో ఉన్నది, మీకు ఉన్న అప్పు ఇబ్బందులు 75% తగ్గిపోతాయి అని మేము ఈ ఒక్క ఆలోచనతోని మా భారతదేశ
ఒక్కొక్క ప్రయోడిని ఒక్కొక్క వ్యక్తిని కాపాడాలని మేము ఈ సంస్థని నడిపేయడం జరుగుతున్నది. నోబల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్, కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్, కర్జ్ ముక్త్ భారత్ అభియాన్ ఇది నడిపే జరుగుతున్నాము. మీరు ఒకసారి మాతోని కలవండి, మా లీగల్ టీం ద్వారా కలవండి, మాకు ఫోన్ చేయండి, మేము మీతోని కలుస్తాము, మాట్లాడతాము. మీ లోన్ ఎలాంటి ఉన్నా మీ లోన్ని రైట్ ఆఫ్ చేయడం కానీ, సెటిల్మెంట్ చేయడం కానీ, జీరో చేయడం కానీ, ఆ లోన్ని లేకపోతే హెయిర్ కట్ చేయడం కానీ ఆ సౌకర్యాలు మీకు కలిగిపించేటట్టు మేము పనిచేస్తాం. ఈ మాట చెప్పుకుంటా నా మాటను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.